హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయిపోయింది మీకు వ్లాగ్ షేర్ చేయడానికి. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్ కోసము, థర్స్డే నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసినట్టు ఇది చికెన్ కర్రీ చేసేసి కొబ్బరి రైస్ చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి ఫ్రై రైస్, అలాగే దాల్చా బిర్యానీ కట్ట అంటారు కదా, దాల్చా చేద్దాం అనుకుంటున్నానండి. కొబ్బరి రైస్లోకి దాల్చా కూడా చాలా బాగుంటుంది. సో అందుకనేసి ముందుగా శనగపప్పు నానబెట్టేసుకున్నాను. ఒక 150 గ్రామ్స్ శనగపప్పు నానబెట్టేసుకొని అది కుక్కర్లో వేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసి మెత్తగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి చికెన్ కర్రీ కోసము. వంట చేద్దామనేసి 7:30కి స్టార్ట్ చేశానండి. 7:30కి స్టార్ట్ చేసిన 8:30 లోపు దాల్చా అయిపోయింది, రైస్ అయిపోయింది, అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. మధ్య మధ్యలో మా పాప వచ్చి ఏం చేస్తున్నావు అనేసి కొంచెం డిస్టర్బ్ చేయడం కూడా మామూలే కదా పిల్లలు ఉన్నప్పుడు. సో ఇప్పుడు దాల్చా కోసం కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నానండి. దోసకాయ, వంకాయ ఉన్నాయి నా దగ్గర, అలాగే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ దాల్చాలకి సొరకాయ వేస్తారు కదండి, నాకు అక్కడ సొరకాయ లేదు. సో అందుకనేసి దోసకాయ ఉంది కదా, దోసకాయ కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. దోసకాయ అయినా బాగానే ఉన్నదండి, ఆ రోజు నేను చేసుకున్నాను కదా, చాలా బాగా మంచి టేస్ట్ వచ్చింది దాల్చా. సో ఇదిగోండి అన్నీ కట్ చేసి వెజిటేబుల్స్ మొత్తము రెడీగా పెట్టుకున్నాను. దాల్చాకు పోపు పెట్టేసుకుందాము అనేసి శనగపప్పు ఉడుకుతానే అది పక్కన పెట్టేసుకున్నాను. కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాను, తీసుకుంటున్నాను. నాకు కిచెన్లో ఒక అలవాటు అండి, అన్ని కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటూ అవి క్లీన్ చేసుకుంటూ నేను వంట చేసుకోవడం అలవాటు. సింక్ దగ్గరగా లేకపోతే నాకు ఎట్లాంటి వాటర్ ఉండాలి మెయిన్. నేను వంట చేసుకునేటప్పుడు హ్యాండ్ వాష్కి ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాను, ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను కూరగాయలను. సో అందుకనేసి ఇప్పుడు సొరకాయ కట్ చేసుకుంటున్నాను. అంటే సొరకాయ, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వంకాయలు ఇవి వేసి మాత్రమే దాల్చా చేసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాను, ఇంకా పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆనియన్స్, సొరకాయ, దోసకాయ, టమాటా, ఇంకా పోపు కోసం అనేసి ఒక బౌల్ పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఫస్ట్ దాల్చా చేసిన తర్వాత రైస్ పెడదాము అనేసి ఇవన్నీ రైస్ కోసం కూడా టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ కొబ్బరి రైస్లో టమాటా వేయరండి, ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేసుకుంటారు. ఇప్పుడు నేను దాల్చా కోసం అనేసి ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తాను. ఫస్ట్ పోపు దినుసులు వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటాను. ఆనియన్స్ కర్రీల కోసము కట్ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ ఆనియన్స్. చికెను, మటన్ చేసినప్పుడు, రైస్, పలావ్ అలా చేసినప్పుడు ఆనియన్స్ చాలా ఎక్కువ పడతాయండి. యాక్చువల్గా నాకు సండే వస్తే దాదాపు ఒక 750 గ్రామ్స్ అయినా ఖర్చు అయిపోతాయి. ఆనియన్స్ బాగా వాడతాను నేను ఎందులోకైనా కానీ. అన్నీ ఇంకా కట్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఇదండి దాల్చా కోసము వంకాయ, సొరకాయ, టమాటా, ఆనియన్ వేసాను. ఇదండి సొరకాయకి బదులుగా ఈ దోసకాయ ఇంత ముక్కలుగా చేసి వేసాను. ఇవి బాగా మగ్గిన తర్వాత వచ్చేసి చింతపండు పులుసు, ఇంత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు ముందుగా నానబెట్టేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆ కూరగాయల్లోనే, వెజిటేబుల్స్లో. అది పచ్చివాసన పోయే వరకు బాగా అలా వేపుకుంటున్నాను. రైస్ కోసం అనేసి పక్కన బౌల్ పెట్టుకున్నాను. ఆ దాల్చా మిక్సీకి వేసుకునేసి శనగపప్పు మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను దాల్చా కోసము. కలబెట్టుకుంటూ కొద్దిగా కారం వేసుకుంటున్నాను. దాల్చాలో కారం వేసుకున్న తర్వాత ఇంకా అందులో ధనియాల పొడి కానీ ఏం వేయలేదండి, ఒట్టి కారం వేస్తున్నాను అంతేను. ఈ శనగపప్పు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి అనేది మా అత్తయ్య గ్రైండ్ చేస్తుంది రైస్లోకి. బుధవారం శివరాత్రికి కొబ్బరి దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉంటే అదంతా తీసేసి మెత్తగా గ్రైండ్ చేసింది. ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు పోసుకుంటున్నానండి దాల్చాలు. చింతపండు పులుసు పోసిన తర్వాత మళ్ళీ ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో పప్పు శనగపప్పు
ఆ శనగపప్పు వేసి ఉప్పు కారం చూసుకుంటున్నాను. ఇదండి ఇప్పుడు పోస్తున్నాను. సగం ముక్కలు ఉడికిన తర్వాత మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు వేయాలి. ఇది ఆ సైడ్ పొయ్యి మీదకి మార్చేస్తున్నాను, స్టవ్ మీదకి. ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను అండి. నెయ్యి వేసుకుంటే కొబ్బరి రైస్లో చాలా బాగుంటుంది. ఇదండి చెక్క, లవంగాలు, బిర్యానీ సరుకులన్నీ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. ఇవి బాగా వేగిన తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి వేయాలండి. ఇదిగోండి మధ్య మధ్యలో దాల్చా చూస్తున్నాను. ఇదిగోండి బాగా బాయిల్ అవుతుంది దాల్చా. మళ్ళీ కొద్ది కరివేపాకు వేసి ఇందులో పచ్చి కొబ్బరి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి రైస్ అనేది కొబ్బరి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మ్యాండేటరీ అనమాట. దాల్చా కూడా ఒక సైడు కొద్దిగా పొంగిపోయింది, నేను చూసుకోలేదు రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఎంత బాయిల్ అయితే దాల్చా అంత టేస్టీగా ఉంటుందండి. ఇదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. అది ప్రిపేర్ అయినాక నేను అది ఒక పక్క పెట్టుకునేసి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసిన అదిగో అలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. ఇది మెయిన్ అన్నమాట. పచ్చి కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నేను 4 గ్లాసెస్కి 7 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం అనేసి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. చికెన్ కోసం అయితే చికెన్ కర్రీ కోసము ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటున్నాను. వెడల్పుగా కాకుండా సన్నగా, వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. నాకు కిచెన్లో ఎవరు లేకపోతే నాకు పనులు చాలా ఈజీగా అవుతాయండి. నాకు ఒకరు అవసరం లేదు వంట చేస్తున్నప్పుడు, నాకు నేనే చేసుకుంటాను. అది ఫస్ట్ నుంచి నాకు అలవాటు. ఎవరైనా కిచెన్లో అడ్డుగా ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు. నేనైతే ఒక ప్లాన్గా చేసుకుంటాను. ముందుగా ఏం చేసుకోవాలి ఏంటి అనేది చేసి పెట్టేసుకుంటాను. అలా ప్లాన్డ్గా ఉన్నప్పుడు వంట కూడా చాలా తొందరగా అవుతుందండి. ఇదండి బియ్యం మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీ సరుకులన్నీ వేసి చెక్క, లవంగాలు, మొగ్గ వేసేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. ఇదిగోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఆనియన్స్ వేయగానే సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనేసి ఇలా వేస్తానండి. ఇలా వేసిన తర్వాత అవి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయినాక మళ్ళీ చికెన్ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది తీసి వేసేసానండి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి అంట్లు కడుక్కుంటున్నాను. కర్రీ, రైస్ రెండు గ్యాస్ మీద పెట్టేసి మిగిలిన టైంలో వచ్చేసి నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. బాసర్లన్నీ అంట్లన్నీ కడిగేసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి మధ్య మధ్యలో చూసుకుంటున్నాను కర్రీ, రైస్ ఎంతవరకు వచ్చింది అనేసి రైస్ వేసేసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేస్తానండి. ఇలా వేసిన తర్వాత నేను చూసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ రైస్లో ఎండుమిర్చి పొడి వేయరండి, ఓన్లీ పచ్చిమిర్చినే వేస్తారు. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా మూత పెట్టేసుకుంటున్నాను. చికెన్ కూడా ఎక్కువ బాయిల్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇదొక్కటి గమనించండి. కొద్దిగా మంచి కుక్ అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. తొందరగా అయింది 10 నిమిషాలు అయిపోతుంది చికెన్ అని అనుకుంటారు, అప్పుడు టేస్ట్ ఉండదు. కానీ మంచిగా బాయిల్ అయితే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచిగా బాయిల్ చేసే చికెన్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మధ్య మధ్యలో అంట్లన్నీ కట్ చేసుకుంటున్నాను. ఎటు అన్నము కర్రీ అవుతుంది కదా అనేసి చేసుకుంటాను. దాల్చా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను. అందుకనేసి ఇంకా అంట్లు కడిగేస్తున్నానండి. ఫ్రీగా ఉన్న టైంలో మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు వంట చేసుకునేటప్పుడు కిచెన్లో ఖాళీగానే ఉంటాను కదా అనేసి మధ్యలో టైం ఉన్నప్పుడు ఇలా అంట్లు చేసుకుంటుంటాను, అంట్లు కడుక్కుంటుంటాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు
కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్ అయినా చాలా నీట్గా ఉంటుంది, మెస్సీగా లేకుండా. ఇది ఒక్కటైతే నేను చూసుకుంటానండి, ఎక్కువ మెస్సీగా ఉంచుకోను, నాకు నచ్చదు. వంట చేసుకునేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ కానీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నా, టైం సేవ్ అవుతుందండి. మనం ఇలా చేసుకోవడం వల్ల పనులు కూడా ఈజీగా అయిపోతాయి. నేను ఒక ప్లాన్డ్గా పనులు చేసుకుంటానండి, ఏ పని ఎప్పుడు చేసుకోవాలి, ఏంటి, వంట ఏం చేసుకోవాలి అనేది ముందుగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఏమంటే మాకు 4 పిల్లలు ఉన్నారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ ఏం కర్రీ చేసుకోవాలి, ఏం టిఫిన్ చేసుకోవాలి, ఏం చట్నీ చేసుకోవాలి, మార్నింగ్ నైటే అన్నీ మనం ఆలోచించి పెట్టుకున్నామంటే పొద్దున్నే హడావిడి లేకుండా చాలా నీట్గా చేసుకోవచ్చు. మళ్ళీ రైస్ మధ్యలో కలుపుతున్నాను, సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కారంలో వచ్చేసి చికెన్లో వచ్చేసి కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి పైన వేస్తున్నాను. ముందు మ్యాగ్నేట్ చేసేటప్పుడు మొత్తం వేసి కలిపి పెట్టుకున్నాను. మళ్ళీ పైన కొద్దిగా మసాలా వేసుకుంటున్నాను. వాటర్ వేసాను కదా గ్రేవీ కోసము. చికెన్ గ్రేవీ అయితే మంచిగా ఉంటుంది అనేసి నేను కొంచెం గ్రేవీ లాగానే చేసేస్తున్నాను. మధ్యలో మా పాప వచ్చి చెరుకు తీసి మమ్మీ అంటుంటే చెరుకు తీసిచ్చాను, తింటానంటుంటేను. ఇదండి మొత్తం కానీ నాకు 40 మినిట్స్లో చికెన్ కర్రీ అయింది, దాల్చా అయింది, రైస్ అయిందండి. తర్వాత అంట్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను అండి. మోస్ట్లీ అయిపోవచ్చింది. చికెన్ కూడా ఇలా వచ్చేసిందండి. చికెన్ ఇవ్వండి, బాగా ఎంత కుక్ అయితే చికెను అంత టేస్ట్ వస్తుంది. ఇదొక్కటి మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇలా ఆయిల్ పైకి తేలేలోపు అయిపోయినట్టే చికెను. ఇదిగోండి దాల్చా కూడా ప్రిపేర్ అయింది, పక్కన పెట్టేశాను. దాల్చా చికెన్ కూడా అయిపోతుంది. ఇదిగో ఇంకా ఉడికిస్తున్నాను, దగ్గరకు వచ్చేసి ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు గ్యాస్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. రైస్ బంద్ చేసుకున్నాను, రైస్ అయింది, అలాగే చికెన్ అయింది అండి. అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఫ్రెషప్ అయ్యేసి ఇంకా తిందామనేసి కూర్చున్నాము. మేమందరము కిందనే కూర్చొని తింటామండి, మాకు ఫస్ట్ నుంచి అలవాటు. నైట్ అయితే అందరం కలిసి కిందే కూర్చొని తినేస్తాము. హైదరాబాద్లో ఉన్నంత ఇక్కడ ఉన్న అంతేను. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ని, మ్యారీడ్ కపుల్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి భోజనం పెడదామనేసి ఇలా ప్రిపేర్ చేసాను. సింపుల్ రెసిపీసేనండి, ఏం ఎక్కువేం చేయలేదు. వాళ్ళు వచ్చారు, అంతలోపు వంట అయ్యేలోపు సో అందరం కలిసి కూర్చొని తినేసామండి. రైసు, దాల్చా, చికెను, పెరుగు, ఇంకేం లేదండి. ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదు, తక్కువే చేశాను. ఎక్కువ యాక్చువల్లీ అనుకోకుండా డిన్నర్ ప్రిపేర్ చేశాను. సో అందుకనేసి ఇదిగోండి ఇలా అందరం కింద కూర్చొనేసి తింటున్నాము, హాల్లోనే కూర్చొని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.